అది బాగున్నావా? బాగున్నారా? అలాగే ఏంటి విషయాలు? ఏం లేదు చెప్పాలి. రాత్రి వస్తాను ఉదయం వచ్చేసి ఏం లేదు నైటే వస్తుండే కానీ ఇబ్బంది వల్ల తొందరగా వెళ్ళి ఇంకా తొందరగా వస్తుంది. ఉంటూ ఉందాం అనుకున్నాను. ఇంకేంటి విషయాలు? అంతా బాగున్నారా? ఏం లేదు తెలిసిందే కదా ప్రాబ్లం వల్లనే నేను ఇక్కడ వచ్చిన. ఊళ్ళో చూస్తే పని దొరుకుతారు ఏం దొరుకుతారు. నేను చాలా అడిగితే చూడు ఏమన్నా అర్థమైతే ఎక్కడన్నా చూసి పని చేయంటే నేనైతే ఆలోచిస్తే నువ్వు గుర్తొచ్చిన అందు గురించి నీకు నేను ఫోన్ చేసిన. అయితే ఒక పని చేయి, నువ్వు పని దొరికిందో ఇక్కడే ఉంటుంది నొప్పులు సరేనా? నీకేం ప్రాబ్లం అన్నీ ఉన్నాయి ఇక్కడ. నీకేం కావాలంటే నేను ముందు చూసుకో. ఏంటి నీకు జాబ్ దొరికినప్పుడు నువ్వు వెళ్ళిపో, చూసుకుని మళ్ళీ వచ్చి ఉన్నాను. నీకు ఇబ్బంది లేదు. నేను నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. కొంచెం నువ్వు ఎట్లాగో ఆఫీస్కి వెళ్తావు ఆ బయటికి, అక్కడ ఏమన్నా ఉంటే చూడు కొంచెం. తప్పకుండా నేను చెప్తాను నీకు. ఏ జాబ్ ఉన్నా కానీ ఫస్ట్ ఏదైనా సరే ఫస్ట్ చిన్న జాబ్ అని పెద్ద జాబ్ అని ఫస్ట్ చిన్న జాబ్ చూసుకుంటే తర్వాత చిన్న మెల్లగా పెద్ద జాబ్ దొరుకుతుంది. ఏమంటావు? ఏదో ఒకటి చేస్తాను వచ్చినందుకు ఖాళీగా అయితే ఉంది. రాజు, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. మిగతా విషయాలు సాయంత్రం మాట్లాడతాను. ఓకేనా? నమస్తే, బాయ్. ఊరికి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో బాగానే సెటిల్ అయ్యింది. మంచిగా పని చేసుకుంటా, మంచి మంచి ఆఫీసర్ల జాబ్లు చేసుకుంటా. నేను నన్ను దేనికి పనికి రాకుండా ఊళ్ళో ఉండి మంచి పని అన్న చేసుకోకుండా దీని ఎంబడ పడి ఆఖరికి వస్తే ఒక దానింట దొరికిపోయి దెబ్బలు తిని ఊళ్ళకి నుంచి కొట్టి ఇలా కొట్టి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి ఇప్పటి నుంచి అన్న మంచిగా ఉండి పని చేసుకుని మంచిగా సెటిల్ అయితే వీళ్ళకి అవ్వచ్చు కూడా. లేదంటే మళ్ళీ అదే బాగుంటుంది. ఇంకా వీరికి ఆ విషయం తెలియదు. నేను జాబ్ లేదని ఏదో ఒకటి అవ్వదని చెప్పి ఇంటిగా నా మ్యాటర్ తెలిస్తే చాలా అదైపోతుంది. ఏదో ఒక రకంగా పని దొరికి నేను కూడా ఇక్కడ సెటిల్ లేదా ఇప్పటి నుంచే నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్త ఉండాలి. ఊర్లో దాని ఇంట దొరికినందుకు కుక్కను కొట్టినట్టు కొట్టిరు. ఆ ఊరు వాళ్ళంతా ఎవరు కొట్టినా కూడా తెలియదు. ఏదైనా నొప్పులు ఈ విషయం కూడా ఆంటీ తెలిసిందంటే ముందు ఇజ్జత్ పోతుంది. వీడు కూడా ఉండలేదు, తన్ను ఎలా కొట్టేస్తాడు వీడు కూడా. అయినా అది సేన్లకు పెంచుడేంది, పోవుడేంది, దొరుకుడేంది, కుక్కలు కొట్టినట్టు కొట్టుడేంది, ఇక్కడ కొంచెం జాగ్రత్త ఉంటే అంతే ఇంకేమవుతుంది. వీడు ఆఫీస్కి పోయిండు, వీడు వచ్చే వరకు సాయంత్రం అవుతారు అనుకుంటా. అప్పటిదాకా ఇంత పెద్ద ఇంట్లో ఒక్కొని ఏం చేయాలో ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఏమేమి లేవు. ఒకసారి చూసి ఏమన్నా చేసుకోండి.
రే ఆ? నువ్వేం చేస్తున్నావు ఈ పని పర్లేదురా నేనే చేస్తున్నా కొందరినే కదా ఇంకా కొంచెం ఉంది కదా ఎలా పడిపోరా నువ్వు? నేను చేస్తున్నా కదా నువ్వు చేస్తావు పని పర్లేదు అయిపోయింది దా వచ్చాయి వస్తుంది. ఇట్లా ఆఫీస్ అంతా మంచిగా అవును ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు ఆ పని ఈ పని ఖాళీ ఉన్నా అదే నేను ఎవరు అనుకున్నావు మీ ఫ్రెండ్ కదా అవునులేరా ఖాళీ ఉన్నా కదా బోర్ అట్లా కాదు కదా నువ్వు అట్లా చేయకూడదు కదా అది పని మనిషి అమ్మాయి ఇవాళ రావాల్సింది రాలేదు అవునా పని మనిషి కూడానా పని మనిషి ఉంది కదా మనకి అమ్మాయి ఈరోజు రాలేదు రేపైతే వస్తుంది రేపు మార్నింగ్ వస్తుంది ఇంకోసారి అలాంటి పనులు చేయగలరు అది కదా నేను ఒక్కడే కదా మళ్ళీ ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తావు ఎందుకు నేను రిస్క్ ఖాళీగానే ఉన్నా కదా అంటే ఫ్రెండ్ అంటే అదే కదా నీకు అర్థం అట్లయితే ఇక మన ఫ్రెండ్ అని నేను అన్ని చేసిన సరే ట్రై చేసేది నెక్స్ట్ టైం అలా చేయగలరు రేపు అమ్మాయి మార్నింగ్ వస్తుంది ఏంటి నేను ఈ రోజు ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్లో ఒక కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళు నీకు జాబ్ చెప్తాను చెప్పారు కదా కార్డు ఇచ్చారు వాళ్ళు దాంట్లో డ్యూటీ ఉందంట ఈ కాంటాక్ట్ అయితే అయిపోతుందా కాంట్రాక్ట్ అయిపోతుంది పోతా మరి ఒకసారి ఫోన్ చేసి ఇంచుకోండి దగ్గర పెట్టుకో రేపు వాళ్ళు నీకు ఫోన్ చేస్తారు నువ్వు ఫోన్ చేయాలి ఫస్ట్ నువ్వు ఫోన్ చేసి 20,000 ఇస్తారు చాలు పర్లేదా చాలా ఇక్కడ మనకి ఏదో ఒకటి 15,000 ఇచ్చినా చాలు ప్రస్తుతానికి కానీ మళ్ళీ వాడికి 10,000 చేస్తారు అర్థమైందా సరే కార్డు దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత ఇట్లా రవి ఇచ్చాడు నీకు నెంబరు అని చెప్పు ఏంటి సరే సరేరా నేను ఫ్రెష్ అప్ వేస్తా కూర్చో ఇంకోసారి అలాంటి పనులు చేయాలి ఏంది ఓకే రవి మరాదా నమస్తే సార్. ఏంటి రాలేదు నిన్న ఫంక్షన్ నుండి బయటకు వెళ్ళాను సార్. అలానా సరే ఎవరన్నా మంగ మన పనమ్మాయి నిన్న చెప్పిన ఈమె కోసం అవును నువ్వు రాలేదు మంచిగానే చేస్తున్నా మంచిగా చేస్తున్నాను ఎప్పటి నుంచి చేస్తున్నా దగ్గర నేను ఇప్పుడు ఆర్డర్ తీసుకున్నా ఇయర్స్ అయింది అప్పటి నుంచి అమ్మాయి చేస్తాను మంచిగా ఇస్తాను ఏదో ప్రాబ్లం ఉంటే అలాగే ఉంది అయితే ఎప్పుడు వస్తుంటా మంగ ఇలా రామా చెప్పండి సార్. రాజు అని నా ఫ్రెండ్ ఏంటి అదోనా సరే. ఇప్పటి నుంచి మన దూరం ఉంటాడు ఇక్కడ సరే. ఇక్కడే ఉంటాడు ఇప్పుడు ఇద్దరు సరిపడా అన్నం వండి పెట్టు మాకు ఏది కావాలి సరే ఇద్దరు సరిపడా వండి పెట్టు సరేనా వెళ్ళి రొట్టి తీసా ఏంటో ఈరోజు ఆఫీస్ లేదా చాలా టైం ఓవర్ అయిపోయింది కదా వెళ్ళట్లే ఆఫీస్ ఉంది కానీ లేట్ ఎలా చేయగలదు ఈరోజు అయినా టైం కూడా ఎక్కువ వచ్చింది టీ తాగేసి వెళ్తా సరేనా తీసుకోండి. వీడేంది దొంగ సచ్చినోడు ఇలా చూస్తున్నాడు. ఏమో అయ్యగారు మీరు ఎట్లట్లానో మాట్లాడుతున్నారు. ఇది కాదు మమ్మల్ని నేను చెప్పేది నీకు ఏంటంటే నీకు అర్థం అవుతుంది లేదు అయ్యగారు పని ఉంది.
దీనికి అర్థమవుతుందా అర్థమవుతుందా లేకపోతే అర్థమైనా కూడా అర్థం కానట్టు నటిస్తుందా? ఏదేమైనా సరే ఈ ఉన్నది రోజులు దీంతో సెటిల్ అయ్యి మన పని కానించుకోవాలి. ఏం కావాలి సార్? చేసుకుంటా పని చేసి ఏం కాదు. ఏంటి సార్? ఇలాంటి దాన్ని ఎంతమంది చూడలేదు. దీనికంటే మంచి ఉండే మన ఊర్లో. ఎంతైనా నా చేతిలో పట్టడానికి అది శక్తి. చేసేదో చేస్తా, తర్వాత సంగతి తర్వాత. నేను సంగతి చెప్తే మంగా అయ్యారు కొంచెం ఇక్కడ చెప్పండి అయ్యారు. ఇంకో బెడ్రూమ్ జర బెడ్ చదరా మొత్తం కచేరీ ఇచ్చేది. సరే పని అంతా అయిపోయిందా? అయిపోయింది అయ్యారు. తిన్నావా లేదా మరి? లేదా అయ్యారు, ఇప్పుడు ఎలా తిన్నాను. ఏం మందిలో ఉంటాయి అయ్యారు ఏం చేస్తున్నారు? అయ్యారు వద్దులండి, అయ్యారు ఏం చేస్తున్నారు? వద్దులండి అయ్యారు, అయ్యారు వద్దులండి ప్లీజ్, మీకు దండం పెడతా. వద్దులండి అయ్యారు, వద్దులండి అయ్యారు, వద్దులండి అయ్యారు. ఫస్ట్ వేగండి మీరు. వద్దులండి అయ్యారు, వద్దులండి ఇవ్వండి ఏముంటున్నావు రంగు? పని మనిషి అంటే తక్కువ అంచనా ఇస్తున్నావా? నరికి పాడేస్తా. నడు ఇక్కడికి వెళ్ళు బయటికి. ఏంటి నువ్వు తక్కువ అంచనా ఇస్తున్నావు? రోజు రోజుకి రెచ్చిపోతున్నావు. సార్ ఫ్రెండ్ అని ఊరుకుంటున్నా, లేదంటే ఇక్కడి వరకు రానిచ్చేదాన్నే కాదు. పని మనిషి ఏమి చేయలేదు అనుకుంటున్నావేమో. గొంతు కోసి వెళ్తా. నా గురించి నీకు ఇంకా తెలీదు. ఏదో అనుకుంటున్నావు, ఏమి చేయలేదులే ఆడపిల్ల అని. అర్థమవుతుందా నేను చెప్పింది? గొంతు కోసి పంపిస్తా. ఇక్కడ ఏం జరగక ముందే వెళ్ళిపో ఇక్కడ.